హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనన్, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఫేజియోగ్రఫీ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్లో కాన్సనెంట్స్, ఓవెల్స్, పొజిషను వాటి గురించి తెలుసుకున్నాము. వాటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా, ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబిలిటీగా ఉంటాయి. సో మనము ఏదైతే టాపిక్ అనుకున్నామో ఈరోజు ఫేజియోగ్రఫీని, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. రండి చూడండి, ఫేజియోగ్రఫీ చాప్టర్ 6. అసలు ఫేజియోగ్రఫీ అంటే ఏంటంటే రైటింగ్ ఆఫ్ 2 or more వర్డ్స్ టుగెదర్ వితౌట్ లిఫ్టింగ్ ది పెన్. రెండు అంతకంటే ఎక్కువ పదాన్ని కలిపి రాసేదాన్నే ఫేజియోగ్రఫీ అంటారు. ఓకే, చాప్టర్ పేరు ఫేజియోగ్రఫీ. ఫేజియోగ్రఫీ అంటే ఏంటంటే రైటింగ్ ఆఫ్ 2 or more వర్డ్స్ టుగెదర్ వితౌట్ లిఫ్టింగ్ ది పెన్. మనము ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మన సింబల్ అనేది రాసుకోవడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు రెండు అంతకంటే ఎక్కువ ఉన్న వర్డ్స్ని కూడా మనము కలిపి రాస్తాం. ఎట్లా అంటే చూడండి, ఇఫ్ యూ కెన్. చూడండి, ఇక్కడ 3 పదాలు. ఈ మూడింటిని కూడా మనం కలిపి ఇఫ్ యూ కెన్ రాసేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఫేజియోగ్రఫీ అంటారు. అంటే రైటింగ్ ఆఫ్ 2 or more వర్డ్స్ టుగెదర్ వితౌట్ లిఫ్టింగ్ ది పెన్, దట్ ఈస్ కాల్డ్ ఫేజియోగ్రఫీ అంటారు. ఓకే, ఈ ఫేజియోగ్రఫీ రాసేటప్పుడు 2-3 సూత్రాలు అనేది ఉన్నాయి. ఓకే, ఈ ఫేజియోగ్రఫీ మనం రాస్తే దాన్ని ఈజీగా గుర్తుపట్టేటట్టు ఉండాలి. అంటే రాయడానికి ఈజీగా ఉండాలి, రాసిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేసేటట్టు ఉండాలి, రూల్ ప్రకారం కూడా ఫాలో అవ్వాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఆక్వర్డ్గా ఉందనుకోండి, దాన్ని రాసిన తర్వాత మనం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాటిని అవాయిడ్ చేసేసేయాలి. అందుకనే ఏ ఫేజియోగ్రామ్ షుడ్ బి ఈజీ రైట్. ఇది చూడగానే మనం రాసింది వెంటనే గుర్తుపట్టేటట్టు ఉండాలి, వెసులుబాటు కూడా ఉండాలి. దాన్ని మనం రికగ్నైజ్ చేసి మరలా దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనకు ఇది ఈజీగా ఉండాలి. అలాగే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ ఫస్ట్ పొజిషన్లోనే ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఐ థ్యాంక్ యూ అని రాయాలనుకోండి, ఇవి 3 పదాలు. వీటిని రాసుకోవాలంటే ఏంటి, ఐ అనేది ఇలా వస్తుంది, మనం చెప్పుకున్నాం. ట్యాంక్ అనేది గ్రామర్, ఈ చాప్టర్లోనే వస్తుంది, చెప్తాను ఇవ్వండి. యు అంటే ఇది. ఇప్పుడు మనము ఈ ఫేజియోగ్రఫీ చాప్టర్ ద్వారా ఈ మూడింటిని కలిపి ఈజీగా రాసేసుకుంటాం. ఎట్లా, ఈ ఫస్ట్ ప్లేస్లోనే ఉంచాలి. తర్వాత ట్యాంక్, ఐ థ్యాంక్ యూ. చూడండి, చాలా సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఈ ఫేజియోగ్రఫీ చాప్టర్ అనేది ఇలా 2 అంతకంటే ఎక్కువ పదాలను కలపడానికి ఉపయోగపడేది. ఇవి రాసేటప్పుడు మనం చక్కగా వాటిని రాసిన తర్వాత గుర్తుపట్టేటట్టు ఉండేవి రాసుకోవాలి. ఆక్వర్డ్గా ఉండేటువంటి వాటిని అవాయిడ్ చేసేసేయాలి. ఫస్ట్ వర్డ్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పొజిషన్ని మార్చకుండా రాసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఏదైతే పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ రాసుకోవాలి. ఇంకా మిగతా వాటి పొజిషన్ బట్టి మనం ఈజీగా గుర్తుపట్టేస్తాము. దానికి పెద్ద కన్ఫ్యూషన్ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు కొన్ని వర్డ్స్ని యాడ్ చేయడం ద్వారా కొన్ని శబ్దాలు అనేది పలుకుతాయి. అవి ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, మనము ఈ ఫేజియోగ్రాఫ్లో ఏ వర్డ్స్ యాడ్ చేయడం వల్ల ఏ శబ్దం వస్తుంది అనేది తెలుసుకోబోతున్నాం. చూడండి, మనం మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇప్పుడు ఐ కెన్ అని రాయాల్సి వస్తే ఐ ఇలా రాస్తున్నాము, కెన్ అని రాస్తున్నాము. ఇక నుంచి ఐ కెన్ ఇలా రాసేయచ్చు. అంటే ఈ ఐ బదులు ఈ ఏదైతే ఐ ఉందో ఇది తీసేసేసి దీన్ని కలిపి కెన్ అని రాసుకుంటున్నాం. ఐ కెన్. తర్వాత ఐ యామ్. చూడండి, ఐ రాయాలి, యామ్ రాయాలి. అలా రాయకుండా ఐ ఇలా రాసి, ఐ ఉంది కదా, ఐ ఇలా రాసిన తర్వాత ఇటువైపుది ఈ టిక్ తీసేసి యామ్, ఐ యామ్. చూడండి, ఇలా కలిపి రాసుకోవచ్చు అనమాట. చూడండి, ఏ వర్డ్స్ వల్ల ఏ శబ్దం వస్తుందో చూడండి. ఎంని ఏదైనా వర్డ్కి జాయిన్ చేసినందువల్ల మే అనేటువంటి సౌండ్ వస్తుంది. చూడండి, యు మే, యు రాసుకొని మే ఓవర్ పెట్టుకోండి, యు మే. అలాగే హీ మే. మీరు ఓవర్ పెట్టుకోకుండా గుర్తుపెట్టుకునే పని అయితే మేకి, ఓవర్ పెట్టుకోకపోయినా పర్లేదు, అది మీ చాయిస్. ఎంని కనుక జాయిన్ చేస్తే మే అనే సౌండ్ వస్తుంది. చూడండి, యు మే, హీ మే. అలాగే ఎల్ని కనుక జాయిన్ చేస్తే విల్ అనే సౌండ్ వస్తుంది.
ఎల్ జాయిన్ చేస్తే ఏదన్నా వర్డ్స్కి ఎల్ జాయిన్ చేస్తే విల్ అనే సౌండ్ వస్తుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ పదానికి ఎల్ జాయిన్ చేయాలి, వేటికి చేయకూడదని. అవన్నీ కూడా మీకు ఎక్సర్సైజ్లో వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రశ్న టాపిక్ జస్ట్ వినండి అంతే. ఎల్ అనేది యాడ్ చేస్తే విల్ అని వస్తుంది. చూడండి, యూ విల్, యూ మామూలుగా రాసేస్తాం, యూ గ్రామ్ లాగా మీకు తెలిసిందే కదా, యూ విల్, ఎల్ యాడ్ చేస్తాం, యూ విల్. అలాగే ఇఫ్ యూ విల్, ఇఫ్ యూ విల్, ఇఫ్ యూ విల్. ఎల్ జాయిన్ చేసిన వల్ల విల్ అనే సౌండ్ యాడ్ అయింది. ఎం జాయిన్ చేస్తే మే అయింది, ఎల్ జాయిన్ చేస్తే విల్ అయింది. అలాగే ఎన్ జాయిన్ చేస్తే నో, KNOW నో, లేకపోతే NO నో, రెండింటికి వాడుకోవచ్చు. హీ నో, చూడండి హీ తర్వాత నో, హీ నో. మీరు కావాలంటే ఓవెల్ అయినా పెట్టుకోవచ్చు, నో, హీ నో. ఓవెల్ లేకుండా గుర్తుపడతాం అనుకుంటే వదిలేసేయచ్చు. అలాగే ఇఫ్ యు నో, చూడండి ఇఫ్ యు నో, ఇఫ్ యు నో కలిపి రాసుకోవచ్చు, ఇఫ్ యు నో. ఈ వెజిటబుల్లో ఈ వర్డ్స్ యాడ్ చేయడం వల్ల మనకి చాలా వర్డ్స్ని చాలా ఈజీగా రాసుకునేటువంటి వెసులుబాటు ఉంది. చూడండి, అలాగే బీని జాయిన్ చేసినందువల్ల బి అనే సౌండ్ వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, కెన్ బి, కెన్ పైన రాసుకుంటాం, బి యాడ్ చేసుకుంటాం. అలాగే షుడ్ గ్రామ్ లాగా ఉంది కదా, దానికి బి రాస్తే షుడ్ బి. నేను మీకు ఇక్కడ చూపించడానికి రెండు వర్డ్స్ని విడివిడిగా రాస్తున్నాను. మీరు మటుకు రెండు వర్డ్స్ వితౌట్ లిఫ్టింగ్ ది పెన్ రాయాల్సి ఉంటుంది. మీకు చూపించడానికి నేను అలా రాస్తున్నాను. సో ఆల్సో, చూడండి ఫస్ట్ ఆల్ అనే గ్రామ్లో రాయాలి, తర్వాత సో అనేది రాయాలి. ఈ రెండు కలిపి రాయాల్సి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది, ఇలా వస్తుంది ఆల్సో అని. సో చూడడానికి మనకి అనిపించదు, అంటే ఒకవేళ పొరపాటున ఎస్ఎల్ తిక్కుగా రాసుకున్నామేమో అని అనుకుంటాం. అందుకని ఏం చేయాలంటే ఆల్సో వచ్చినప్పుడు ఆల్ రాసి దానికి ఎల్ పెట్టి సో ఆల్సో అలా రాసుకోవాలి. టిక్ పెట్టి, టిక్ ఉంటుంది కదా ఆల్, దాన్ని పెట్టి ఎల్ రాసుకొని ఎస్ రాసుకోవాలి. ఆల్సో, ఆల్సో అనేది ఇలాగే రాసుకోవాలి. ఇది ఓన్లీ కన్వీనియన్స్ కోసం ఉంది అంతే, దీనికి రూల్ అంటూ ఏం లేదు. ఓకే, మచ్, మచ్ అనే గ్రామర్ ఉంది మీకు తెలుసు. కొన్ని సందర్భాల్లో మచ్ అనేది రాయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు పూర్తిగా చే రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు టూ మచ్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ టూ ఉంది, మచ్ ఇలా కలిపి రాసామనుకోండి, ఇది విచ్ కూడా అవ్వచ్చుగా, టూ విచ్ అవ్వచ్చు, మరి టూ మచ్ అవ్వచ్చు. మరి దాన్ని కనుక్కోవాలంటే కష్టం కాబట్టి కొన్ని సందర్భాల్లో చే, టూ మచ్, చే అని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఏ వేటికి రాసుకోవాలని మనకి ఎక్సర్సైజ్లో వస్తుంది, ఇబ్బంది లేదు. సో మచ్, చూడండి సో మచ్ మనం ఇట్లా రాసామనుకోండి, సో విచ్ అవ్వచ్చుగా, అందుకని చెప్పేసి చే కూడా రాయాల్సి వస్తుంది. హౌ మచ్, హౌ మచ్, హౌ మచ్. మచ్ అనేది మనం గ్రామంలో కొన్నిసార్లు ఉపయోగించలేని పరిస్థితుల్లో చే కూడా రాసుకోవచ్చు. తర్వాత చూడండి, అలాగే ఆఫ్ మచ్ అని వచ్చింది అనుకోండి, ఆఫ్ ఎక్కడ గ్రామలాగం పైన, మచ్చి ఎవదలేని, రెండు ఎవదలేని కాబట్టి రెండు ఎవదలేని రాసాం. అలా కాకుండా ఆఫ్ విచ్ ఉంది అనుకోండి, పిచ్ అనేది ఎక్కడ రాయాలి, ఆంధ్రలైన్ రాయాలి. అందుకని ఆఫ్ని ఎవదలేని రాసి పిచ్ని ఆంధ్రలైన్ రాసుకో, ఆఫ్ విచ్. అర్థమై ఉంటుంది. చూడండి, ఈ ఫిజియోగ్రఫీలో కొన్ని వర్డ్స్ యాడ్ చేయడం వల్ల ఒక శబ్దం అనేది పలుకుతుంది. ఏంటనేది చూద్దాం. ఎం జాయిన్ చేస్తే మే అవుతుంది, వాటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎల్ జాయిన్ చేస్తే విల్ అవుతుంది. ఎన్ జాయిన్ చేస్తే నో, KNOW ఆర్ NO నో అవుతుంది. బి లెటర్ని యాడ్ చేసిన వల్ల బి అనే సౌండ్ వస్తుంది. ఆల్సో అనేది ఆల్ అనే గ్రామర్ రాసుకొని ఎల్ రాసుకొని సో రాసుకొని ఓవెల్ పెట్టుకోవాలి గుర్తు కోసం. సో ఇది కన్వీనియన్స్ మాత్రమే. కొన్నిసార్లు రాయలేని సందర్భంలో చే కూడా రాసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొన్ని వర్డ్స్ తెలుసుకుందాము. చూడండి, డౌన్లోడ్ ఆర్, అలాగే వే ఉంది కదా, వేని కొద్దిగా మనం ఇట్లా W రాస్తాం కదా, వేని ఇంకొద్దిగా పొడుగ్గా రాసుకోవాలి. సో అంటే రెండు స్ట్రోక్స్ జాయిన్ చేసినట్టు ఉండాలన్నమాట. అంటే ఒక W కాకుండా దాన్ని కొద్దిగా పొడుగ్గా చేసినట్లయితే వర్ అనేటువంటి సౌండ్ వస్తుంది. డౌన్లోడ్ ఆర్ని కానీ Wని కొద్దిగా పెద్దదిగా రాసుకున్నట్లయితే వర్ అనే సౌండ్ వస్తుంది. ఎలా వస్తుంది చూద్దాం. చూడండి, యు ఆర్, యు సారీ కాదు, యు రాసి వారిని ఆర్ని అటాచ్ చేయడమే, అంటే యు వర్. ఇక్కడ చూడండి, దే వర్,
దేవర్ వచ్చినప్పుడు దే రాసి ఈ పెద్ద డబ్ల్యూని రాసుకోవాలి దేవర్. ఓకే, ఇది ఎప్పుడు రాసుకోవాలని మనకి ఎక్సర్సైజ్లో వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. సో కొన్ని సందర్భాల్లో ఈ డబ్ల్యూ పెద్దది వాడుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి డౌన్లోడ్ ఆర్ని వాడుకున్నట్లయితే వర్ అనే సౌండ్ వస్తుంది. చూడండి, ఇఫ్ యు వర్, ఇఫ్ రాసాము దానికి యూ పెట్టాము, వర్ని డౌన్లోడ్ ఆర్ రాసుకున్నాం, ఇఫ్ యు వర్. ఓకే, ఇది ఎగ్జాంపుల్. డౌన్లోడ్ ఆర్ని కానీ డబ్ల్యూని పెద్ద చేసి రాస్తే వర్ అనే సౌండ్ వస్తుంది. అదే హెచ్ ఉంది కదా మనకి, డౌన్లోడ్ హెచ్, ఆ హెచ్ని కనుక త్రూ ద లైన్ రాసుకుంటే హీ అనే సౌండ్ మొదట్లో పలుకుతుంది. మొదట్లో కనుక హెచ్ని రాసుకుంటే హీ అనే శబ్దం పలుకుతుంది. చూడండి, ఇక్కడ హీ విల్, హెచ్ రాయటం ఇందాక మనం చెప్పుకున్నాం, ఎల్ యాడ్ చేస్తే విల్ అని వస్తుంది, హీ విల్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, హీ విల్ బి, హీ రాసుకున్నామా, విల్ బి, హీ విల్ బి. ఓకే, ఇనిషియల్లో కనుక హెచ్ని త్రూ ద లైన్ రాసుకుంటే హీ అనే సౌండ్ వస్తుంది. అదే మధ్యలో కానీ ఫైనల్లో కానీ రాసుకోవాల్సి వచ్చినప్పుడు హెచ్ని చిన్న టిక్, అంటే మనకి డి ఉంది కదా, డిని పావు భాగం రాస్తాం అనమాట, చిన్న టిక్ అంటారు, హెవీ టిక్. ఓకే, హెవీ టిక్, టిక్ అన్నా పర్లా, హెవీ. ఓకే, చిన్న టిక్ని మనం ఏదైతే ఆన్ రాస్తాం కదా, ఆన్ గ్రామ్ లాగా, దాన్ని టిక్గా రాస్తే మనకి మీడియంలో కానీ ఫైనల్లో కానీ ఈ హెచ్ హీ సౌండ్ని వాడుకోవచ్చు. చూడండి, ఇఫ్ ఇలా రాసుకోవచ్చు, తర్వాత హీ రాసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, ఇఫ్ హీ విల్, ఫర్ హీ. ఈ చిన్న టిక్ని మీడియం అండ్ ఫైనల్లో కనుక వస్తే దీన్ని రాసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఇనీషియల్లో రాయకూడదు, హీ విల్ అని చెప్పేసి హీ అని పెట్టి ఇలా రాయకూడదు. ఇనీషియల్లో హీ వచ్చినప్పుడు హెచ్నే వాడుకోవాలి, డౌన్లోడ్ హెచ్ని. మీడియం అండ్ ఫైనల్లో వచ్చినప్పుడు మాత్రం ఇలా వాటికి చిన్న టిక్ కనుక అటాచ్ చేస్తే మీకు హీ అనే సౌండ్ పడుతుంది. సో మనం ఇప్పుడు ఈ టాపిక్లో, ఈ లెసన్స్లో ఫిజియోగ్రఫీస్లో ఉన్నటువంటి టిక్ ది గురించి తెలుసుకోబోతున్నాం. దాన్ని ఫర్దర్ వీడియోస్లో మనము బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.